సంక్రాంతి వచ్చిందే తుమ్మెద, కొత్త సిరీస్ తో వచ్చాం అందుకే. ఒక్క లైక్ వేసుకో, కింద కమెంట్ చేసుకో, సబ్స్క్రైబ్ కూడా చేసుకో. వస్తాయి వీడియోలు, నోటిఫికేషన్ కోసం కొట్టండి కింద బెల్లు. అల్లుడు గారు కాల్ చేసిన క్యారెక్టర్ కార్ వేసుకుని మరి కళ్ళ ముందుకు వచ్చిందేంట్రా? ఏమోరా, నాకు అదే అర్థం కావట్లేదు. ఏంటి అల్లుడు గారు ఎలా వచ్చారు? అంటే పెళ్లికి ఇంకా 10 రోజులు ఉంది కదా మామయ్య. అప్పటిదాకా మీను కొంచెం దగ్గరగా ఉండి కొంచెం ఫ్రెండ్షిప్ పెంచుకుందామని వచ్చాను మామయ్య. ఏంట్రా గోరా, పెళ్లి కొడుకు సైడ్ నుంచి నరుక్కొద్దామన్నా వాడేమో ఏదో ప్లాన్ తో వచ్చినట్టు బ్యాగ్ తో ల్యాండ్ అయిపోయాడు. ఇంతకీ మన ప్లాన్ ఏంటి? చెప్తా, దానికి ముందు ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయి. మగాళ్ళందరిలో ఉండే ఒక కామన్ పాయింట్ ఏంటి? నేను అంటుంది ఫిజికల్ గా కాదు, మెంటల్ గా. మెంటల్ గానా? మగతనం? ఇంక చెప్పు. చిన్నప్పుడు పసితాను, టీనేజ్ లో కుర్రదాను. మరేంట్రా అది? నువ్వే చెప్పు. లవ్వు రా పువ్వు. లవ్వా? ఎస్, ప్రతి మగవాడి జీవితంలో ఏజ్ కి సంబంధం లేకుండా ఏదో ఒక పాయింట్ లో పుట్టే లవ్వే అందరిలో కామన్ పాయింట్. You mean girls? ఆ లవ్ చేసేది గర్ల్స్ బాయ్స్ మనకి ఎందుకురా, మనకి లవ్ ఇంపార్టెంట్. నాకు లిల్లీ ఎలాగో, నీకు అను ఎలాగో, మనుగడికి మీను ఎలాగో, వాడికి కూడా ఖచ్చితంగా ఓ లవ్ స్టోరీ ఉండే ఉంటుంది. ఇప్పుడు అది తెలుసుకొని ఏం చేస్తావు? తాళ్ళిద్దరిని తలుపుతావా? ఈడెప్పుడు వచ్చాడు? ఇప్పుడే తొత్తాను. లేట్ వచ్చినా రైటే చెప్పావు. ఎస్, మై ప్లాన్ ఈస్ దట్ ఓన్లీ. ఆ విక్రమ్ గడి పెళ్లి సంబంధం రాకముందు ఎవరైనా అమ్మాయిని లవ్ చేసి ఉంటే తనెవరో కనుక్కొని వీళ్ళెలా విడిపోయారో తెలుసుకొని వాళ్ళిద్దరిని కలిపేద్దాం. వాట్ డు యు సే బాయ్స్? ఒకవేళ తాత అమ్మాయికి తాతలాగే తెల్లైపోతుంటే అప్పసెక్కునప్పు పక్షి అనేసావా? సీన్ ఏంటి? పాజిటివ్ వైబ్స్ తో ఇంత ప్రశాంతంగా ఉందనుకున్నా, అంతలోపే నెగిటివ్ వైబ్స్ తీసుకొచ్చేస్తాం. అయినా అది అడిగిన దాంట్లో తప్పే ఉందిరా. ఒకవేళ వాడు లవ్ చేసిన అమ్మాయికి పెళ్ళైపోతే ఏం చేస్తావు? ఒరే, రిలీజ్ అవ్వని సినిమాకి రివ్యూలు రాసినట్టు నీ డౌట్లేంట్రా? ఫస్ట్ వెళ్ళాడిని అడుగుదాంరా, ఆడేదో ఒకటి చెప్తాడు కదా, ఆ తర్వాత ఏం చేయాలో అప్పుడు ఫిక్స్ అవుదాం. ఓకే. హే సర్వెంట్, ఆడవడండి. నువ్వేరా? నా పేరు సర్వం కాదండి, బొగ్గేశ్వరరావు. వాట్? అదేం పేర్రా? అంటే నన్ను పుట్టగానే కర్రీగా చేతిలో చిన్న బొగ్గు మొక్కలా ఉన్నానంటండి, అందుకే మా అమ్మ నాకు ఆ పేరెట్టేసిందండి. ఓ సచ్ ఎ రేసిస్ట్. సర్లే గానిరా, ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఏంటి? బ్రేక్ఫాస్ట్ రాత్రి మిగిలిపోయిన అన్నం ఉంది కదండి, దాంట్లో గంజి ఉల్లిపాయ వేసుకుని తినేసానండి. ఫుల్ సలవ చేసింది. ఏ ఇడియట్, నేను అడిగింది నీ బ్రేక్ఫాస్ట్ గురించి కాదు, నా బ్రేక్ఫాస్ట్ గురించి. వాట్ ఆర్ యు సర్వింగ్ మీ టుడే? వాటర్ సర్వీసింగ్ అండి. ఊర్లో ఏం లేవండి, రాజమండ్రి వెళ్ళిపోలే. పోనీ చెరువు గట్టు కాడ కట్టుకొచ్చండి, గేదెలు తోమగానే కారు కూడా తోమేస్తాను. అరే యు ఇడియట్. ఇడ్లీ పిండట్ట ఎందుకండి? మైసూర్ బోండాలు ఏం చేస్తుంటే మీకోసం. బాగుంటానా? నో 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 నో, ఆయిల్ తో చేసినంత నేను తిన్ను. అయితే ఆగండి, పెనాయిల్ తో చేయింతాను. ఆ? లేకపోతే ఏంటండి, బోండాలు ఆయిల్ తో చేయకుండా మంచి నీళ్ళతో చేస్తారా? అబ్బా, అవన్నీ హెవీ క్యాలరీ ఫుడ్ రా, నేను తిన్ను. మరి ఏంటంటారండి? సంథింగ్ లైక్ అవకాడో, బ్రోకలీ, సలాడ్స్, శాండ్విచెస్, పాన్ కేక్స్. కేకులే? అవి బాబు చిన్నపిల్లవాళ్ళు ఇంకా కేకులు అడుగుతారేటండి. సర్లేండి, మామూలు కేకులండి, కూల్ కేకులండి. కూల్ కేక్స్ కాదురా, పాన్ కేక్స్. ఏ కేకులని దొరికేస్తాయండి? అయ్యంగారి బేకరీ మన ఊర్లో చాలా ఫేమస్, కాకపోతే ఎవరికి తెలియదు అంతే. అబ్బా, వీడిని అడిగి వేస్ట్. సర్లే గాని, మీ మీనాక్షికి ఏమంటే బాగా ఇష్టం? వాళ్ళ బావ అంటే బాగా ఇష్టం అండి, నాకు కూడా నిన్నే తెలిసింది. ఆ? బావ కాదండి, కోవా కోవా, పాలకోవా. ఓ అయితే నాకు కూడా అదే కావాలి, వెంటనే తెప్పించు. అలాగేనండి. హే బుక్స్, ఈ లగ్జరీ ఏంట్రా ఏంటి కంగారు పడుతున్నా? కంగారు పట్టలేదండి, జాగ్రత్త పడుతున్నా. ఓహో అవునరా, నీకు లాస్ట్ ఎపిసోడ్ లో స్టాట్యూ చెప్పినట్టున్నాను. రిలాక్స్ ఎవడు చెప్పాడు? ఏంట్రా ఎవడు చెప్పాడు? ఎవడో చెప్పిండండి. ఇప్పుడు ఏంటి? ఆహా, అయితే మళ్ళీ స్టాట్యూ. ఎక్కడ దొరికారండి బాబు మీరు? నువ్వు అలాగే ఉండరా. బాబు ఎక్కరం? బ్రో విక్రమ్ కాదు, విక్రమ్. అదేలేరా చక్రం.
బ్రో ఇట్స్ విక్రమ్ బ్రో. చెప్పేది వినరా తెక్రం. అసలు లవ్ మీద నీ ఫీలింగ్ ఏంటి చెప్పు. Love is a complex, powerful emotion and state involving deep affection, care, attachment, and concern. Manifesting as a mix of feelings and behaviors for other persons, animals, things, acting as a fundamental. స్టాప్ ఇట్. మేము అడిగింది 2 మార్క్స్ ఆన్సర్ బ్రో. నువ్వేంటి 16 మార్క్స్ ఎస్ఏ రాసేస్తున్నావు? అంటే నాది మెడిసిన్ కదా బ్రో. మా టెక్స్ట్ బుక్లు అన్ని పెద్ద పెద్ద పారాగ్రాఫ్స్ లో ఉంటాయి. ఏమైంది బ్రో? అంటే మాది ఇంజనీరింగ్ లో బ్రో, అన్ని సైడ్ హెడ్డింగ్ లో గుర్తు పెట్టుకుంటాం. ఓ ఓకే లవ్ మీద నువ్వు చెప్పిన ఆన్సర్ విన్నాక నీకు ఖచ్చితంగా ఆన్సర్ బుక్లెట్ మొత్తం నింపేంత లవ్ స్టోరీస్ ఉన్నాయని నాకు అర్థమైంది. సో నువ్వు వాటన్నిటిలోంచి ఒక స్టార్ ఐటమ్ లాంటి లవ్ స్టోరీ తీసి మాకు చెప్పవా? ఏ అన్నీ లేవు బ్రో, చిన్నప్పటి నుంచి ఒకటే. అది పురుష్ జతగూడే. నాకు తెలుసురా ముక్కు, మనోడు జానకి సమేత రాఘవుడని. మనమే అనవసరంగా రాధాకృష్ణుడు అనుకున్నాం. ఏ షయ్యి, ఎంతలా సిగ్గుపడుతున్నావు? అంతలా లవ్ చేసావా అమ్మాయిని? మామూలుగా కాదు బ్రో, షీ ఇస్ ద లవ్ ఆఫ్ మై లైఫ్. మరి అక్కడ లవ్ ఆఫ్ యువర్ లైఫ్ అని పెట్టుకుని ఇక్కడ ఇంకో అమ్మాయిని వైఫ్ ఎలా చేసుకుందాం అనుకుంటున్నావు బ్రో? యాక్చువల్లీ నన్ను ఈ పెళ్లి చేసుకోమని తనే ఫోర్స్ చేస్తుంది బ్రో. ఆ, ఆ. నీకు తెలియదురా ముక్కు ఈ జంజీ ట్రెండ్స్ అన్ని. టూడు సినిమా చూసావా? అందులో హీరో మమితా బజ్జీని లవ్ చేస్తున్నా మన బజ్జీ ఏం చేస్తది? హీరోని ఇంకో పూరి మోహన్ దాంతో కలపాలనుకుంటా. ఇది కూడా అంతే. కాదు బ్రో, ఊరుకో బ్రో, ఫారెన్ లో ఇవన్నీ కామన్, నాకు తెలుసు. మనం మరీ ఊరు నా కొడుకులు అనుకుంటున్నాడు బ్రో. తీరుతొందందే తొక్కలో త్యాగ్ త్రో తాత అమ్మాయి తోతో తొంతే తూబిత్తంత్రో. ఏమంటున్నాడు బ్రో? అర్థం కాలేదా? ఈస్ 30 ఫ్రమ్ తైవాన్. ఆడి భాష అలాగే ఉంటదిలే. యాక్చువల్లీ వాట్ ఈస్ ట్రైంగ్ టు సే ఇస్ యువర్ లవ్ ఆఫ్ ద లైఫ్ ఫోటో చూపించమంటున్నాడు. ఓ దానికేం బ్రో, నా ఫోన్ వాల్ పేపర్ లోనే ఉంటది. ఇదిగోండి. చూసావారా ముక్కు, వాల్ పేపర్ కూడా పెట్టుకున్నాడంటే ఎంత గాఢంగా లవ్ చేసి ఉంటా. ముక్కు కొంచెం ముతరగా ఉన్నట్టుంది అమ్మాయి. మామూలు ముదురు కాదు, అక్రమ ఆంటీ లవర్ అనుకుంటా. అడే లవర్ అయితే మనకేటి, ఏజీ జస్ట్ ఏ నంబర్. జానీ బాయ్ అందుకే అయ్యాడు ప్లంబర్. బ్రో ఈవిడ ఫోటో వాల్ పేపర్ కూడా పెట్టుకున్నా. అంత ఇష్టమా ఈవిడంటే? ఇష్టం కాదు బ్రో, ప్రాణం. ఎంతైనా చిన్నప్పటి నుంచి తనే కదా బ్రో నన్ను టేక్ కేర్ చేసింది. కంపెనీస్ మీ ఆయమ్మ? కాదు బ్రో, మా అమ్మ. అమ్మడి అమ్మ, ఏంటి బ్రో నువ్వు మాట్లాడేది? ఇప్పుడు దాకా నువ్వు లవ్ అని చెప్పింది మీ మదర్ గురించా? అవును బ్రో, మదర్ ఇస్ మై ఫస్ట్ లవ్. ఏంటి బ్రో నువ్వు అనేది? అవును బ్రో, చిన్నప్పటి నుంచి నా లైఫ్ లో వేరే అమ్మాయే లేదు, అన్ని మా అమ్మే. షీ ఇస్ మై గాడెస్. నీ ఫేవరెట్ మూవీ? అమ్మ చెప్పింది. ఫేవరెట్ బిస్కెట్? మామ్స్ మ్యాజిక్. వెరీ ట్రాజిక్. ఫేవరెట్ యూట్యూబ్ ఛానల్? అమ్మ చేతి వంట. అమ్మా లాస్ట్ ఫేవరెట్ యాక్టర్? అమ్మ రాజశేఖర్ బ్రో. వీడికి అర్జెంట్ గా రాజశేఖర్ గోటీల్ ఫ్యాక్టరీలో ఒక జాబ్ వేయించాలరా. మరే బ్రో, మేము అడిగింది అమ్మాయిలతో ఉన్న లవ్ గురించి బ్రో, అమ్మతో లవ్ గురించి కాదు. అమ్మ కూడా ఒకప్పుడు అమ్మాయే కదా బ్రో. ఇదేందయ్యా ఇది నేను ఎక్కడా చూడలా. ఊరే ముక్కురెడ్డి కాపాడండి అయ్యా నన్ను. ఉండరా కూల్. బ్రో 1 minute బ్రో, అమ్మ ఫోన్ చేస్తుంది. వెళ్ళు బ్రో వెళ్ళు, మళ్ళీ రాకు. ఒరే ముక్కు, ఈడేంట్రా కేజీఎఫ్ లో రాకీ బాయ్ కంటే దారుణంగా ఉన్నాడు. అవునరా, వీడికి అర్జెంట్ గా కొంచెం అమ్మాయిల్ని పువ్వుల్ని చూపించాలి. తిప్పుడు తమ్మాయిలంతే ఎక్కడి నుంచి వస్తారు? జాయిగా. ఓ మై గాడ్, జాయి తాత. ఇప్పుడే గానీ కళ్ళ ముందు వచ్చాను, మళ్ళీ ఎప్పుడు వచ్చానంటావు? సారీ అను. దీస్ బోత్ గర్ల్స్ బస్ స్టాప్ దగ్గర ఎవరైనా లిఫ్ట్ ఇస్తారేమో అని జాలీగా చూస్తున్నారు జాయిగా. అందుకే నా అంబాసిడర్ లో ఎక్కించుకొచ్చేసా జాయిగా. సంతోషం. అయినా నువ్వు పెళ్లికి జాయిగా వస్తావు అనుకున్నాను గాని ఇంత ఫాస్ట్ గా వచ్చేటి? ఫాస్ట్ గా ఎక్కడొచ్చాను రా జాయిగా. మ్యాటర్ తెలియగానే
లాస్ట్ వీకే స్టార్ట్ అయ్యా జాయిగా. ఏంటి భీమవరం నుంచి రాజమండ్రి రావడానికి నీకు వారం పట్టిందా? యాక్చువల్ గా మేము కూడా నిన్న మార్నింగే వచ్చాం, కానీ జాయ్ తాత మాకు లిఫ్ట్ ఇవ్వడం వల్ల జాయిగా ఇవాళ మార్నింగ్ వచ్చాం. ఓన్లే పెళ్లికి ముందే పట్టుకొచ్చాడు, సంతోషించండి. హే అను, హూ ఆర్ దీస్ గైస్? మేము నీ ప్లేస్ కి రాలేదమ్మా, నువ్వే మా ప్లేస్ కి వచ్చావు. ఆ క్వశ్చన్ మేము అడగాలి. అను, హూ ఇస్ దిస్ గర్ల్? తను కాలేజ్ లో నా రూమ్మేట్. నేను అడిగిన తన్ని కాలేజీలో రూమ్మేటా, చెస్ లో చెక్ మేటా అని కాదు. ఎంత అందంగా ఉంది కదా, పేరేంటి అని. నీకంత స్పెషల్ ఇంట్రెస్ట్ ఏంట్రా? ఊరికే వడ్డీ లేదు, ఇంట్రెస్ట్ లేదు. పేరు తెలుసుకోకుండా అమ్మాయిని ఏమని పిలవాలి? పిల్లని పిలిచినట్టు రావే అని పిలవలేం కదా, అందుకే ఇన్ఫర్మేషన్ కోసం అడిగా. Jealousy idiots. Excuse me, miss. What is your hot name? పీతాంబరి. పీతాంబర. హా. నాన్న పేరు విమ్ము, అమ్మ పేరు ఉజాలానా? Shut up bro. Don't make fun of my name. It's my అమ్మమ్మ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ అమ్మమ్మ's name. Wow, it's coming from ages అన్నమాట. Legacy. లెగసీ లేదు, కేఎఫ్సీ లేదు. ముందు మీరు లోపలికి వెళ్ళి ఫ్రెష్ అవ్వండి. Okay. పదరే పీత వెళ్దాం. రే 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 రే, ఆ బీజిఎం వేసుకోవడానికి అది సీతారామంలో సీత కాదురా, కుళ్ళి కాలువల పీత. తేన్ తనకురా. నీ పీత చూసి 60 సెకండ్లు కూడా కాలేదు కదరా. చూడగానే త్రేమలో తడ్డానికి 60 సెకండ్లు తక్కర్లేదు తా, తొక్క సెకండ్ తాలు. ఈ తొక్క తీసేయడానికి కూడా తొక్క సెకండ్ తాలు. తాది త్రూ తవ్వుతా. ఇంకో మాట మాట్లాడావంటే గొయ్యి తవ్వుతా. లోపలికి వెళ్ళ చెడకత్తరతవా. నాన్న ముక్కు, నువ్వు కొంచెం ఆ బీజిఎం వేసుకోవడం ఆపితే నేను ప్లాన్ వేసుకున్నాను, అది నీకు చెప్పుకుంటాను. ఇదిగో సంతోషన్న, కొంచెం వాల్యూమ్ తగ్గించు. సంతోషం వాల్యూమ్ కాదు, ముందా మ్యూజిక్ ఆపు. ఇంకా నువ్వు రావడం లేటు, తమనన్న డబ్బులు కొట్టినట్టు కొట్టేస్తావు. నీకు జలస్ రా. ఆ బొక్కలే, నీ మీద జలస్ ఫీల్ అవ్వాలి. ముందు నా ఐడియా ఏంటి విను. చెప్పు. ఇందాక నువ్వేమన్నావు? వీడికి ఫ్లవర్స్ ని అమ్మాయిని చూపించాలన్నావా? అలా అన్న వెంటనే అమ్మాయి వచ్చింది. ఆ అమ్మాయిని వీడికి ఎందుకు చూపించకూడదు? ఏం మాట్లాడుతున్నారా? అను నాడికెలా చూపిస్తావు? ఒరే, నేను చూపెడదాం అంటుంది నీ సీతని కాదురా, దాని పక్కన ఉన్న పీతని. ఓ, పీతాంబరినా? ఎవరిని ఎవరితో కలిపేస్తారా జాయిగా? తాత, నువ్వు ఇంకా పోలేదా? లేదురా, నువ్వేదో ఐడియా అన్నావు కదా, అది వినేసి వెళ్దామని ఉన్నా. జాయిగా విన్నావా? జాయిగా ఏమన్నా అర్థమైందా? కొంచెం జాయిగా. మరెందుకు తాత నీకు? అంటే నాకు కూడా బేబమ్మని సెట్ చేస్తారేమో అని. జాయిగా. ఒరే, బేబమ్మ నీకు చెల్లవుద్దురా? అంటే మొన్నే సామాజ వర్గం అన్న సినిమా చూసా జాయిగా, దాంట్లో క్లైమాక్స్ లాగా ఇక్కడ కూడా జాయిగా రిలేషన్ మారుతుందేమో అని చిన్న ఆశరా. జాయిగా కొట్టానంటే పైకి పోతావు హాయిగా. శ్వాస తీసుకోలేని వయసులో ఆశ అంట. ముందు లోపలనాడే, లోపలనాడే. వెళ్తున్నాను లేరా జాయిగా. ఏడీ రోజుకి వెళ్తాడంటావురా? సాయంత్రానికి వెళ్ళిపోతాడులే. ముందు మన ప్లాన్ ఏంటో సరిగ్గా చెప్పు. ఏం లేదురా, ఈ అక్రమం గడిని మన పేరుతో కలిపేసాం అనుకో, మ్యాటర్ ఫుల్ రాత్ అయిపోద్ది. అప్పుడు పెళ్లి మనం క్యాన్సిల్ చేయక్కర్లేదు. ఆ అక్రమం గాడే చక్రం సినిమాలో ప్రభాస్లో వెళ్ళి పెళ్లి ఆపేసి ట్రైన్ ఎక్కి పోతాడు. ఐడియా బానే ఉంది గానీ అసలు వీళ్ళిద్దరిని కలపాలని థాట్ ఎలా వచ్చిందిరా నీకు? ఏముందిరా, వీడికేమో అమ్మంటే పిచ్చి, దానికేమో అమ్మమ్మ మీద ప్రేమ. ఈ పిచ్చిని ఆ ప్రేమని కలిపేసాం అనుకో, వాళ్ళు మొత్తం పిచ్చి ప్రేమలో మునిగి తేలి లాస్ట్ కి ప్రేమ పిచ్చోళ్ళు అయిపోతారు. వావ్! ఏంట్రా అదేపు చూస్తున్నావు? ఏదో పిల్లి అరిచినట్టు ఉంటాను. అరిచింది నేనురా. నువ్వా? సారీరా, థ్యాంక్ యూ. డాడీ, అను తల్లి ఎప్పుడొచ్చావరా? మార్నింగే వచ్చాం డాడీ. వాటే సడన్ సప్పై అమ్మ ఫోన్ చేసి చెప్పిందా? లేదు డాడీ, మావయ్య కాల్ చేశారు. ప్రిన్సిపల్ హాలిడేస్ ఇవ్వనన్నారు. మావయ్యకు ఒక్క ఫోన్ కొట్టా 15 డేస్ ఇచ్చారు. మరి క్లాసులు, పాఠాలు, నోట్స్లు? అబ్బా, అవన్నీ వెళ్ళాక ఫ్రెండ్ దగ్గర తీసుకుంటాలే డాడీ. ఓ, హాయ్ అంకుల్. ఈ అమ్మాయి ఎవరు? ఫ్రెండ్ అన్నా కదా డాడీ, ఈ అమ్మాయి. అదేంటమ్మా, ఇద్దరు ఎక్కడ ఉంటే మరి నోట్స్ ఎలా తీసుకుంటావు? అబ్బా, తను ఈ ఫ్రెండ్ కాదు డాడీ, వేరే ఫ్రెండ్. ఓహో, నమస్తే అమ్మా. అయ్యో, నేను ఇంకా చెప్పలేదు అంకుల్. పర్లేదులే అమ్మా, బాగా జర్నీ చేసి వచ్చినట్టు అన్నారు. వెళ్ళి ఫ్రెష్ అవ్వండి. అందుకే ఇక్కడికి వచ్చాను డాడీ. అంటే ఈ రూము మాది.
బే, దుర్మార్గులారా నాన్నే బయటికి ఎంటేస్తారా? అయ్యగారు ఆ, నీకేమైందిరా? మీరు అర్జెంట్ గా రావాలండి. నేనా? దేనికి? ఎక్కడికి? మన పెరట్లో గేది ఏనడానికి సిద్ధంగా ఉందండి, అందుకే మీరు అర్జెంట్ గా వచ్చేయాలి. ఆ, ఒరే గేదేయడానికి నాకు సంబంధం ఏంట్రా? నేను వచ్చి ఏం చేయాలి అక్కడ? అబ్బా ఈనేసాక జున్ను పాలు వస్తాయి కదండి, అవి తీసుకుంటారేమోనని. ఇప్పుడు ఏంట్రా నువ్వు ఆ జున్ను పాలు పెతుకుతుంటే నేను వచ్చి చూడాలా? కాదండి, మీరే పెతకాలి. ఆ, నేను పెతకాలా? మరి నువ్వేం చేస్తావురా? నాకు బోల్డ్ పెళ్లి పనులు ఉన్నాయండి, మీరేగా చెప్పారు చూసుకోమని, అందుకే నా పాలయ్య గుంజు మీరే పెతకండి బాబా. రే రే రే, చేస్తండి అప్పుడప్పుడు తొంత ఉంటది అది. ఈడేంటి నన్ను ఎలా ఇరికిచ్చాడు? ఆయ్ గోరాగాడు, ఇలాంటి పనులకి ఈడైతేనే కరెక్ట్. రే గోరా, అంకుల్ చెప్పండి. ఒకసారి పెరట్లోకి వెళ్దాం పద. ఏ అంకుల్, ఎంత మా ఆవిడ లేకపోతే మాత్రం ఇంత అగాయిత్యానికి బాధపడతారా? రే 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 రే, నేను రమ్మంటుంది చిన్న పని మీదరా. ఓహో, అలాగైతే పంకజం ఆంటీ పొద్దు నుంచి ఖాళీగా ఉంది, బయటికెళ్ళండి. ఎస్ జగ్గు, ఐఎమ్ సదా యువర్ సేవలో. మీ రెస్ అండమే లేటు, ఆవిడ వచ్చేస్తుంది మీ దారిలో. నువ్వు నోర్మే పద పంకు, ఈ రోజు ఎలాగైనా ఓ పట్టు పట్టాలి. ఎవరిని పడతారు అంకుల్? రే గోరా, అక్రమ్ బ్రో వస్తున్నాడు రా. నువ్వు ఉండరా, ఇక్కడ ఏదో అక్రమంగా జరిగేలా ఉంది. రేయ్, పేద కూడా వస్తుందిరా. వీళ్ళిద్దరి మధ్య విత్తనం వేయడానికి ఇదే రైట్ మూమెంట్. ఆహా. ఇప్పుడు చూడు నేనేం చేస్తాను. రే రే, పారాషూట్ టైల్ రా. వై ఆర్ యు పోసింగ్ కిందరా? టు మేక్ హిమ్ ఫాల్ ఇన్ లవ్ రా. ఆ, ఇప్పుడు ఆ అమ్మాయి ఆవేశంగా వచ్చి నూనె మీద కాలేసి జారుతుంది, మనోడు అలా పట్టుకుంటాడు. గబ్బర్ సింగ్ లో హీరోయిన్ ఇంట్రడక్షన్ సీన్ లాగా ఐసీ ఐసీ మీట్, తర్వాత మనోడు ఫ్యూచర్ డార్క్. అమ్మ నా జర్కు, ఏం ప్లాన్ వేసావరా? ఒకవేళ వాడు పట్టుకోపోతే? ఎన్ని సినిమాలు చూడలేదు, ఇలాంటి సీన్ లో అబ్బాయిలు డైవేస్ మరీ క్యాచ్ పడేస్తారు. జారింది, ఇప్పుడు చూడు మనోడు ఎలా పట్టుకుంటాడు. ఇదే నా మీదకి వస్తుంది. దేతో కౌనే రే తూ? తోతీతా తొదలనిక తోడవుతా, తోదంతా తిడువనిక తీడవుతా. అబ్బా, మంజరం కోసం ఎరైతే ఈ మట్ట గిడిచికట్టు పడ్డాడేంట్రా? ఏ తారియు తోకే, యా థ్యాంక్ యూ. ఇట్స్ తోకే. హే నైస్ క్యాచ్ బ్రో. ఆ పంతి నీదిరా బత్తాయి మొహోడా. దేంటి తల తూస్తున్నావు? నువ్వు కొంచెం లేస్తే నుంచుందామని. తో తారి తెంద తూనుంది, తీ తారి తూతుకోతే. ఓ మై గాడ్, దత్తిగాడు వదిలేశాడు. ఇప్పుడైనా మన అక్రమ్ క్యాచ్ పడతాడా లేదో చూడాలి. వావ్, క్యాచ్ అయితే పట్టేశాడు. వెయిట్ ఎ మినిట్, పట్టింది ఎవరు? ఫీల్డింగ్ లో మార్పు, క్యాచ్ పట్టింది మన వసీం అక్రమ్ కాదు, మను మాత్రం. ఓ షట్, వీడెందుకు వచ్చాడు మధ్యలో? ఏ నీకేం కాలేదు కదా? లేదు లేదు థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే. పట్టుకోవాల్సిన వాళ్ళని పట్టుకోరా. ఇంతకీ మనోడు ఏం చేస్తున్నాడు? బ్రో మీకేం కాలేదు కదా? వీళ్ళెక్కడ దొరికారా మనకి? ఏమోరా, ఈ తత్తిగాన్ని అనవసరంగా తీసుకొచ్చాం. అసలు నిన్న అనవసరంగా తీసుకొచ్చాను అక్కడికి, నువ్వు నీ పొక్కల ప్లాన్. పద. మీరు అను బ్రదర్ కదా? క్యా నీకెలా తెలుసు? మీ గురించి చాలా చెప్తూ ఉంటుందిలే. అయితే ఖచ్చితంగా బ్యాడే చెప్పుంటది, అవన్నీ నమ్మకం. లేదులే, మంచిగానే చెప్పింది. అయితే చెప్పింది నా గురించి కాదు, లేదా నీకు చెప్పింది నా చెల్లి కాదు. యు ఆర్ సో ఫనీ. బావా, మీను ఒకసారి ఇలా వస్తావా? ఏ 1 minute క్యా? ఇట్స్ ఓకే, క్యాచ్ యు లేటర్. యా ఐ విల్ కమ్ బ్యాక్. ఏంటి కంబ్యాక్? ఇలారా? ఏంటా అమ్మాయితో ఓ ఇకలు పక్కపక్కలు? అదేం లేదు మీను, ఆ అమ్మాయి ఏదో పడిపోతే పట్టుకున్నాను. ప్రేమలోనా? తను అను ఫ్రెండ్, అంటే తను కూడా నాకు చెల్లి అంటే. ఇప్పుడు చెల్లంటావు, తర్వాత చెల్లి అంటావు. ఏం మాట్లాడుతున్నావు మీను? నేనెందుకు అలా అంటాను? చూడు బావా, నీతో ఏ అమ్మాయి మాట్లాడినా, నువ్వే అమ్మాయితోనైనా మాట్లాడినా నాకు కాలుతుంది. ఏదో ఎంగేజ్మెంట్ అయిందని, రేపు ఇంకొక అబ్బాయితో పెళ్ళవుతుందని నీ మీద లవ్ పోతుందేమో అనుకుంటున్నావేమో. అలా ఎప్పటికీ అనుకోకు. నేను ఇప్పటికీ నిన్నే లవ్ చేస్తున్నాను, ఎప్పటికీ నిన్నే లవ్ చేస్తాను. ఏంటి మీను నువ్వు ఇంకొన్ని రోజుల్లో పెళ్లి పెట్టుకుని ఏం మాట్లాడుతున్నావు? మన మధ్య ప్రేమని నువ్వు ఈజీగా మర్చిపోయినట్టు నేను మర్చిపోలేకపోతున్నాను బావా.
అమ్మ నా కొడక, నీకెన్నాళ్ళు ఒంట్లో కొవ్వే అనుకున్నాను. మీను మీద లవ్ కూడా ఉందా? ఇంక నీ పని అయిపోయింది ఉండరా.